సో ఓవరాల్గా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిజంగానే అద్భుతంగా జరిగింది. అయితే ఒక 500 సంవత్సరాల హిందువుల కళ అని మనం అంటున్నాం కదా. సో అది ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని సింప్లిఫైడ్గా ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ భవిష్యత్తును ఎలా మనం నిర్మించుకుంటాం అనుకోవాలి. సో ఓవరాల్ సినేరియో రైట్లీ సెడ్. మీరు ఇందాక చెప్పిన దాంట్లో అంటే నరేంద్ర మోదీ గారు ఏదైనా ఒక పని చేశారంటే అంటే ఆయనే తన ఇంటర్వ్యూలో చెప్పిన మాట అది. యాక్చువల్లీ దాని మీద నేను సపరేట్ ఒక వీడియో రూపంలో కూడా తీసుకొస్తాం మనం. నరేంద్ర మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరైనా కానీ చాలా మంది ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ రిజల్ట్ కంటే ముందు అది ఎప్పుడైతే అంకురార్పణ జరిగిందో, ఏ రోజైతే దానికి శ్రీకారం చుట్టామో, ఏ రోజైతే మేము ప్లానింగ్ చేసామో, ఆ రోజే దాని ఎండ్ పాయింట్ నాకు తెలుస్తుంటుంది. నేను నా విజన్ అంత దూరం ఉంటుంది. సో నేను దూరదృష్టితోటే చాలా నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాల్లో కూడా ఒక సంకేతాలని కొన్ని నేను ఇస్తూ ఉంటాను అని చెప్పారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఆయన 2 అంశాలు చెప్పారు ఆయన. ఒకటి, భారత్ మండపం అని ఢిల్లీలో ఏదైతే నిర్మించారో, మనం G20 సదస్సు అప్పుడు భారత మండపం గురించి విపరీతంగా చర్చ చేశాం. కానీ ఆ భారత మండపం ఏ రోజైతే నిర్మించాలనుకున్నారో అది 2018లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది. దాని సంకల్పము, దాని ప్లానింగ్ అదంతా. బట్ దాని రిజల్ట్ చూడండి మీరు. G20 ప్రపంచ దేశాధినేతలు అందులోకి వస్తారు, అక్కడికి వస్తారు. సో అట్లా లెక్క వేస్తే, అండ్ ఈవెన్ ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ పటేల్ విగ్రహం కూడా ఆవిష్కృతమైన సందర్భం. అంతకుముందు అందరూ కూడా విమర్శించారు, ఏదో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంట, విగ్రహం కడుతున్నారట, విగ్రహం వల్ల ఖర్చు, దీని బదులు ఏదైనా హాస్పిటల్ కట్టొచ్చు కదా, ఇంకోటి కట్టొచ్చు ఏదో చెప్పారు చాలా మంది. బట్ ఈ రోజు అది ఒక ఎకానమీ లాగా మారిపోయింది. అద్భుతంగా అక్కడికి టూరిస్టులు వెళుతూ ఉన్నారు. చాలా ఇన్కమ్ కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. ఇవన్నీ పటాపంచలు అయిపోయాయి ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.